హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో బేర్ గ్రిల్స్ జీవిత కథను తెలుసుకోబోతున్నాం. అన్నట్టు బేర్ గ్రిల్స్ పూర్తి పేరు ఎడ్వర్డ్ మైఖేల్ గ్రిల్స్. ఈయన బ్రిటిష్ సిటిజన్. 7 జూన్ 1974న జన్మించారు. ప్రస్తుతం 45 సంవత్సరాల వయస్సు. బేర్ గ్రిల్స్ బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. బ్రిటిష్ మాజీ స్పెషల్ ఎయిర్ సర్వీస్ మెన్గా పనిచేశాడు. అంతేకాదు సర్వైవల్ ఇన్స్ట్రక్టర్గా కూడా బ్రిటిష్ ఆర్మీలో పనిచేశాడు. బేర్ చేసిన సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాను కట్టబెట్టింది. అంతేకాదు బేర్ గ్రిల్స్ ఒక సాహసికుడు, రచయిత, టెలివిజన్ యాంకర్, బిజినెస్ మ్యాన్, గొప్ప మానవతావాది. ఇలా ఎన్నో కోణాలున్నాయి బేర్ గ్రిల్స్లో. ఇక బేర్ గ్రిల్స్ చేసిన బార్న్ సర్వైవర్ ప్రోగ్రాం డిస్కవరీ ఛానల్లో చూసిన వాళ్ళెవరూ మర్చిపోలేరు. మ్యాన్ వర్సెస్ వైల్డ్గా 2006 నుంచి 2011 మధ్యలో అది ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని మరో రూపంలో ప్రసారం చేయడం మొదలెట్టారు. ఈ మధ్య కూడా డిస్కవరీ ఛానల్లో ఈ కార్యక్రమంలో భాగంగా బేర్ గ్రిల్స్ నరేంద్ర మోడీ గారితో కలిసి వెళ్లడం మీకు తెలిసే ఉంటుంది. ఇక బేర్ గ్రిల్స్ ఫ్యామిలీ చరిత్ర గనక చూస్తే వీళ్ల కుటుంబంలో దాదాపు అందరూ క్రికెట్ ఆడేవాళ్లు. అది కూడా ఆషామాషి క్రికెట్ కాదండోయ్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేవాళ్లు. బేర్ గ్రిల్స్ ముత్తాత విలియం అగస్టస్ ఫోర్డ్, అలాగే బేర్ గ్రిల్స్ తాత నెవిల్లీ ఫోర్డ్, వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేవారు. ఇక బేర్ గ్రిల్స్ తల్లిదండ్రుల గురించి చూస్తే బేర్ గ్రిల్స్ తండ్రి సర్ మైకేల్ గ్రిల్స్, తల్లి సారా. బేర్ గ్రిల్స్ తండ్రి బ్రిటన్లోని కన్జర్వేటివ్ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు. వీళ్ల కుటుంబం ఆంగ్లికన్ క్రిస్టియన్ మతానికి చెందిన కుటుంబం. ఇక బేర్ గ్రిల్స్కి ఒక అక్క ఉంది. ఆమె పేరు లారా ఫ్యాసెట్. బేర్ గ్రిల్స్ పుట్టిన వారం రోజులకు బేర్ గ్రిల్స్కు బేర్ అని నామకరణం చేసింది ఈమె. అప్పటి వరకు ఈ లారా టెడ్డీ బేర్తో ఆడుకుంటూ ఉండేది. నాకు తమ్ముడు పుట్టాడు, వీడు చూడ్డానికి టెడ్డీ బేర్లా ఉన్నాడు, నేను ఇప్పటి నుంచి వీడిని బేర్ బేర్ అని పిలుస్తాను అని బేర్ అని పిలవడం మొదలెట్టింది బేర్ గ్రిల్స్ అక్క. ఇక అప్పటినుంచి ఇంట్లో కూడా ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్ని కాస్త బేర్ గ్రిల్స్ అని పిలవడం మొదలెట్టారు. బేర్ గ్రిల్స్ చిన్నప్పటినుంచే చెట్లెక్కడం, గోడలెక్కడం ఇలాంటివి సరదాగా చేస్తుండేవాడు. ఇతడి తండ్రితో కలిసి ఓడలో ప్రయాణం చేయడం, చిన్నప్పుడే ఇతర ప్రదేశాలను చూడడం వల్ల బేర్ గ్రిల్స్ ఆలోచన విధానంలో మార్పొచ్చింది. ఇక బేర్ గ్రిల్స్ టీనేజ్లో ఉండగానే స్కై డైవింగ్ నేర్చుకున్నాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఇంగ్లీషు, స్పానిషు, ఫ్రెంచ్ భాషల మీద పట్టు సాధించాడు. ఇక బేర్ గ్రిల్స్ 2000 సంవత్సరంన షారా క్యానింగ్స్ నైట్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు 3 అబ్బాయిలు. ఇక బేర్ గ్రిల్స్ మౌంటైనీరింగ్ క్లబ్లో చేరి కొండలెక్కడం, పర్వతాలు అధిరోహించడం నేర్చుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మన దగ్గరున్న హిమాలయ పర్వతాలకొచ్చి సిక్కింలో కొండలు, పర్వతాలు ఎక్కడం ప్రాక్టీస్ చేశాడు. అలాగే మన పశ్చిమ బెంగాల్లోని పులులు ఉన్న అభయారణ్యంలో తిరిగాడు. 1994 నుంచి 97 మధ్యలో బ్రిటిష్ ఆర్మీలో తన సేవలందించడమే కాకుండా చేతుల్లో ఆయుధాలు లేకుండా ఎలా పోరాడాలి, ఎడారుల్లో ఎలా పోరాడాలి, మంచు పర్వతాలలో ఎలా పోరాడాలి, అలాగే చలికాలం ఎలా పోరాడాలి, ఇవన్నీ కూడా బేర్ గ్రిల్స్ నేర్చుకున్నాడు. నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా నేర్పించే సర్వైవల్ ఇన్స్ట్రక్టర్గా మారాడు బ్రిటిష్ ఆర్మీలో. ఇక ఆఫ్రికాలో బ్రిటిష్ ఆర్మీ తరఫున పనిచేయడం మొదలెట్టాడు. అక్కడ ఒకసారి ట్రైనింగ్ ఇస్తుంటే ఒక విషాదకరమైన సంఘటన జరిగింది బేర్ గ్రిల్స్ జీవితంలో. ఫ్లైట్ పాడైనప్పుడు పారాచూట్ వేసుకొని కిందకి ఎలా దూకాలి, ఇలాంటి ట్రైనింగ్ను బేర్ ఇస్తున్నాడు. దానికోసం పారాచూట్ నుంచి రకరకాలుగా ఎలా దిగాలో, ఏమేం సమస్యలొస్తాయో చూపిస్తున్నాడు. ఆ సందర్భంలో బేర్ దిగుతున్న పారాచూట్ ఫెయిల్ అయ్యింది. అంతే, బేర్ కిందపడి వెన్నెముకలోని 3 ఎముకల్ని విరక్కొట్టుకున్నాడు. ఇంట్లో బెడ్ మీద పడుకొని లేవలేని స్థితిలో ఉన్నాడు బేర్. ఇక తన చిన్నప్పటినుంచి బేర్కు ఒక కల ఉంది. అదేంటంటే ఎలాగైనా సరే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి. ఎవరెస్ట్ శిఖరం గురించి కథలు కథలుగా విన్నాడు బేర్. కొండలు, పర్వతాలు అధిరోహించే వాళ్లకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అన్నది ఒక కల. ఎలాగైనా ఎవరెస్టును అధిరోహించాలి అని అనుకుంటే ఇంట్లో వాళ్ళు 3 ఎముకలు విరిగాయి సరిపోలేదా అని అన్నారు. కానీ బేర్ మాత్రం 18 నెలల్లో కోలుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. 1998 16th మేన బేర్ గ్రిల్స్ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి
తక్కువ వయస్సులో మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన వాళ్ల సరసన చేరి రికార్డు స్థాపించాడు. ఇక అంతేకాదండోయ్, బేర్ గ్రిల్స్ సహాయాలు చేయడంలో ముందుంటాడు. ముఖ్యంగా ఇతరులకు సహాయం చేయడం కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ను డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాడు. కొన్ని చూద్దామా? ఫండ్ రైజ్ చేయడం కోసం ఇంగ్లాండ్ దగ్గర ఉండే సముద్రంలో జెట్ స్కీస్ మీద 30 రోజుల పాటు సముద్రంలో తిరిగాడు. ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేశాక ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి రాయల్ నేషనల్ లైఫ్ బోట్ ఇన్స్టిట్యూషన్కు ఇచ్చేశాడు. ఇక కేవలం చిన్న షార్ట్ మాత్రం ధరించి ఒంటి మీద ఏ దుస్తులు లేకుండా ఒక బాత్ టబ్ లాంటి దాన్ని తయారు చేసుకుని థేమ్స్ నదిని దాటాడు. ఆ కార్యక్రమాన్ని వీక్షించిన వాళ్లు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి పర్వతం ఎక్కుతుంటే కాళ్లు విరక్కొట్టుకుని ఇంట్లో పడుకున్న తన స్నేహితుడి సహాయార్థం అందించాడు. ఇక నార్త్ అట్లాంటిక్లో బేర్ చిన్న బోటు మీద ఐస్బర్గులున్న ప్రాంతంలో జర్నీ చేయడం ఇప్పటికీ బేర్ అభిమానులెవరూ మర్చిపోలేరు. ఆ తర్వాత బేర్ గ్రిల్స్ ఎత్తైన ప్రాంతంలో డిన్నర్ తీసుకోవాలి అన్న ఆలోచనతో హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణించాడు. 25,000 అడుగుల ఎత్తున ఆక్సిజన్ మాస్క్ను ముక్కుకు పెట్టుకొని అక్కడ డిన్నర్ పార్టీ తీసుకున్నాడు. ఇక -60 డిగ్రీలు ఉండే హిమాలయాలలో పారామోటరింగ్ చేశాడు. 2008లో బేర్ గ్రిల్స్ అంటార్కిటికాలో చేసిన అద్భుతమైన సాహస యాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. గ్లోబల్ ఏంజల్స్ అనే చిన్నపిల్లల చారిటీ ఆసుపత్రి కోసం డబ్బులు సంపాదించి పెట్టడం కోసం అంటార్కిటికాలో సాహసాలు చేశాడు. పెద్ద పెద్ద పర్వతాలను అధిరోహించాడు. ఆ షోస్ ప్రసారం చేసిన టీవీ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ తీసుకెళ్లి గ్లోబల్ ఏంజల్స్ చారిటీ చిన్నపిల్లల ఆసుపత్రి వాళ్లకు ఇచ్చేశాడు. బయట జనం అందరూ పెట్రోలు డీజిల్ వాడుతున్నారు. ఈ పెట్రోలు డీజిళ్ల కోసమే కదా యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు మనం ఇతర ఇంధనాలను కూడా వాడకూడదు అని ఆలోచించి అలా ఇతర ఇంధనాలను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశ్యంతో బయో ఇథనాల్ అనే ఇంధనంతో ఒక చిన్న బోటు తయారు చేసుకొని ఆ బోట్లో అంటార్కిటికాలో ప్రయాణం చేసి, చూస్తున్నారా, ఇంత క్లిష్టమైన ఏరియాలో, ఇంత భయంకరమైన ఏరియాలో ఇలాంటి చిన్న బోట్లో బయో ఇథనాల్ ఇంధనంతో నేనే ప్రయాణం చేస్తున్నాను, మరి మీరెందుకు పెట్రోలు డీజిల్ లేకుండా బతకలేరు, ఇతర ఇంధనాల గురించి ఎందుకు ఆలోచించకూడదు అని ఆశ్చర్యాన్ని గొలిపే ప్రశ్న సంధించాడు బేర్ గ్రిల్స్. 2010 ఆగస్టులో బేర్ గ్రిల్స్ మరో 5 మందితో కలిసి చేసిన సాహస యాత్ర అద్భుతం. 2500 మైళ్ల సముద్రాన్ని సముద్రం మీద తేలే చిన్న తెప్పలాంటి దాంతో దాటేశాడు. అలా దాటేటప్పుడు ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ బేర్ చెప్పింది ఒకటే: గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతోంది, సముద్రాలు ఉప్పొంగుతున్నాయి, దయచేసి కాస్త వాతావరణం గురించి ఆలోచించండి, ప్రకృతి గురించి ఆలోచించండి అని ఆలోచింపజేసే విషయాలు మాట్లాడాడు. అంతేకాదండోయ్, ఆ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి మళ్లీ గ్లోబల్ ఏంజల్స్ చారిటీ చిన్నపిల్లల ఆసుపత్రికి ఇచ్చేశాడు. ఫ్రెండ్స్, బేర్ గ్రిల్స్ రాసిన 2 పుస్తకాలను మేము చదివాం. ఒకటి ఫేసింగ్ అప్, రెండోది బేర్ గ్రిల్స్ ఆటోబయోగ్రఫీ మడ్ స్వెట్ అండ్ టియర్స్ అని ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే బొరద చెమట నా కన్నీళ్లు, ఇదేనా ఆటోబయోగ్రఫీ అన్నాడు బేర్ గ్రిల్స్. ఆ బయోగ్రఫీలో అతడు చిన్నప్పుడు ఏం చేశాడు, టీనేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలుండేవి, ఎలాంటి సాహసాలు చేయాలనుకున్నాడు, ఆ సాహసాల ద్వారా ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నాడు, ఇవన్నీ తన ఆటోబయోగ్రఫీలో చర్చించాడు. ఇక బేర్ గ్రిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం. ఇక మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్ తిన్నవి తాగినవి ఇక అవన్నీ చెప్పామంటే మీలో కొందరికి కడుపులో తిప్పుతుందేమో గానీ తప్పదు. మ్యాటర్ ఏంటంటే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాంలో బేర్ గ్రిల్స్ ఒక సర్వైవలిస్ట్గా వెళ్ళాడు. అంటే ఎలాంటి కష్టమైన క్లిష్టమైన ప్రాంతంలో అయినా సరే మనిషి బతకగలడు, బతకాలి అని నిరూపించే కార్యక్రమం అది. అందులో బేర్ గ్రిల్స్ కొన్ని సందర్భాలలో మంచు పర్వతాలలో తిరిగితే, కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఎడారిలో తిరిగాడు, కొన్ని సందర్భాలలో సముద్రాలలో తిరిగితే, కొన్ని సందర్భాలలో అమెజాన్ అడవుల్లో తిరిగాడు, కొన్ని సందర్భాలలో లోయల్లో తిరిగితే, కొన్ని సందర్భాలలో రాకీ మౌంటైన్స్లో తిరిగాడు. ఎక్కడ తిరిగినా సరే, రోజుల తరబడి ఉన్నా సరే, అక్కడ దొరికే వాటినే తింటూ తాగుతూ అడ్జస్ట్ అవుతూ మనిషి బతకాలి అని నిరూపించాడు బేర్ గ్రిల్స్. అన్నట్టు కొన్ని సరదాగా చెప్పాలంటే బేర్ గ్రిల్స్ ఓ పక్క పర్వతాలు కొండలు ఎక్కి స్టంట్లు చేస్తూనే
హాట్ ఎయిర్ బెలూన్స్లో ప్రయాణం చేస్తూనే, పారాగ్లైడింగ్ లాంటివి చేస్తూనే మరోపక్క పాములను తిన్నాడు. మరోపక్క మీకు గుర్తుందో లేదో, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో సహారా ఎడారిలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఆ వేడికి వంట్లోని నీరంతా ఆవిరైపోకుండా, ముఖ్యంగా తల ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం తన టీషర్ట్నే తీసి తన టీషర్ట్పై మూత్రం పోసి, మూత్రంలో నానబెట్టిన తన టీషర్ట్ను తలకు చుట్టుకొని నడిచాడు. అలా కొద్దిసేపు మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పాడు బేర్ గ్రిల్స్. ఇదంతా సర్వైవలిస్టు ప్రోగ్రాం. ఇక అస్సలు నీళ్లు దొరకని ఒకానొక ప్రాంతంలో రాటిల్ స్నేక్ చర్మం నుంచి ఫిల్టర్ చేసిన యూరిన్ని తాగాడు. ఇక కొన్ని సందర్భాలలో నీళ్లు అసలు దొరకని ప్రాంతంలో ఒకానొక భయంకరమైన అరణ్యంలో ఏనుగులు విడిచిన మలాన్ని చూశాడు. ఏనుగుల మలం నుంచి పిండి దాన్నించి వచ్చే లిక్విడ్ను ఫిల్టర్ చేసి దాన్ని తాగాడు బేర్ గ్రిల్స్. ఇహ ఒకానొక సందర్భంలో ఒంటె శవం అక్కడ పడి ఉంది. ఆ ఒంటె శవంలోంచి నీటిని సంగ్రహించి నీళ్లను తీసి తాగాడు. ఇక మరోసారి చనిపోయిన గొర్రె శవాన్ని ఒక స్లీపింగ్ బ్యాగ్ లాగా వాడాడు. ఆ తర్వాత అదే చర్మాన్ని ఒక చిన్న నదిని దాటడం కోసం, చిన్న పడవ తయారు చేయడం కోసం కూడా వాడేశాడు. ఇహ బేర్ గ్రిల్స్ తిన్న పురుగులకు అంతే లేదు. ఎన్ని రకాల పురుగులు తిన్నాడో చెప్పలేం. ఇక కొన్ని సందర్భాలలో ఘోరాతి ఘోరమైన అరణ్యాలలో దారుణమైన నీళ్లున్నప్పుడు వాటిని ఎలా ఫిల్టర్ చేయాలి, ఎలాంటి గడ్డి వాడాలి, ఏం చేయాలి అని బేర్ గ్రిల్స్ అద్భుతంగా చేసి చూపించాడు. ఫ్రెండ్స్, మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూసిన వాళ్లకు ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఇక బేర్ గ్రిల్స్ కేట్ విన్స్లెట్ లాంటి ఎందరో సెలబ్రిటీస్తో ప్రయాణం చేయడమే కాకుండా అమెరికా మాజీ అధ్యక్షులు ప్రెసిడెంట్ బరాక్ ఒబామా గారితో కూడా స్టంట్లు చేయించాడు. ఇక రీసెంట్గా నరేంద్ర మోడీ గారితో బేర్ గ్రిల్స్ ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ప్రయాణం చేసిన ఆ 1 అవర్ షోని 180 దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా తిలకించారు. అన్నట్టు బేర్ గ్రిల్స్ ఎన్నో సామాజిక కార్యక్రమాలకు అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. 45 ఏళ్ల బేర్ గ్రిల్స్ జీవితంలో ఎన్నో సాహసాలు, ఎన్నో అద్భుతాలున్నాయి. ఖచ్చితంగా మనం బేర్ గ్రిల్స్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ డీలా పడకూడదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అయినా సరే మనిషి బతకాలి, బతికి తీరాలి. బతికి తీరడమే కాదు, మరో నలుగురిని బతికించాలి. అవి మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాడు బేర్ గ్రిల్స్. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అలాగే టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. టీమిక్స్చర్ ఛానల్లోని ఇతర వీడియోస్ని కూడా తప్పకుండా తిలకించండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.